ఆల్ నమస్తే వెల్కమ్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ. సో ఈ వీడియోలో నేను ఎలాంటి చీరలు నగలు ప్రమోషన్ ఏం చేయట్లేదండి. ఒక మంచి హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేయబోతున్నా. మీరందరూ గెస్ట్ చేయాలి ఇదేంటో. ఒకసారి క్లోజర్గా చూపించు. సో ఏమనిపిస్తుందండి దీన్ని చూస్తే? ఎనీ గెస్? మీ ఫస్ట్ ఇది చూడంగానే మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయాలి. సో ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఒక వాల్ డెకరేటివ్ ఐటమ్ కానీ ఇంకేదైనా ఒక మంచి డెకరేటివ్ పీస్ లాగా అనిపిస్తుంది కదా. టడా! ఇది వచ్చేసి వెడ్డింగ్ కార్డ్ అండి. ఇంత క్రియేటివ్గా చేయించారు ప్రభావతి గారు. హాయ్ అండి. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ క్రియేటివిటీ చూసి నాకు జస్ట్ ఇలా వీడియో చేసుకుంటున్నాను. ఎలా అనిపించింది మీకు? ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అసలు? మనం ఎంత కాస్ట్లీ వెడ్డింగ్ కార్డు కొన్నా కానీ ఎవరేమైనా పెళ్ళి అయిపోగానే డస్ట్బిన్కే వేస్తాం. అవును, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఏదో ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా యూస్ చేయరు. ఇదనుకో వెరైటీగా ఉంటుంది. ఈ కార్డు చూసుకుంటారు. మనం ఎప్పటికీ ఈ కార్డు ఉండిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద, టీపాయ్ మీదనో ఉంటుంది. ఈవెన్ వాల్ హ్యాంగ్ అలా వాల్కి పెట్టేసినా మంచిగా. ఇప్పుడు అందరూ పూజలకు డెకరేషన్లు కూడా దేవుణ్ణి పెట్టుకొని డెకరేషన్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. మన రిటర్న్ గిఫ్ట్ ప్లస్ వెడ్డింగ్ కార్డు ఉన్నాయి. వేస్ట్ మనకు పేపర్ కూడా ఎక్కువ వేస్ట్ పోతుంది దీనివల్ల. అవునండి, అది మెయిన్ గా. పేపర్ వేస్ట్ పోదు, ప్లస్ అందరు యూజ్ చేసుకుంటారు. అవును, గిఫ్ట్ మన ప్లాస్టిక్ డబ్బా ఇచ్చి డస్ట్బిన్ ఎవరు వాడుతున్నారు పని వాళ్ళకి. అవునండి, అందువల్ల పోనీ ఒకటి ఇచ్చినా మనము అందరు గుర్తుంచుకుంటారు అని. మంచి చాలా క్రియేటివ్ థాట్ అండి. రియల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి ఇచ్చా. నెక్స్ట్ డే అందరు వాట్సాప్లలో వాటిలో పెట్టుకొని బాగుంది బాగుంది. అందుకే నేను కూడా మా ఛానల్లో చూపించాలని చూపిస్తున్నాను. ఈ ఐడియా వచ్చినందుకు సరే మీరు కూడా చూసి మీరు కూడా రావటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక వెరైటీగా అందరికి ఒక ఐడియా వస్తుంది కూడా. తప్పకుండా అండి. సో చాలా మంది చేయిస్తూ ఉంటారు. సో ప్రభావతి గారి ఫ్రెండ్ అండి, దీనికి ఈ కార్డు ఇచ్చారు. హాయ్ అండి. సో మీకు ఎలా అనిపించింది ఇలాంటి కార్డు రిసీవ్ చేసుకున్నప్పుడు? అంటే ప్రభావతి గారు మా ఇంటికి వచ్చారు అంటే కార్డు ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఇదేదో మ్యాట్ లాగా ఉంది, చేతులు పెట్టి ఏంటి అనుకున్నాను. తీరా చూసి ఇది కార్డు. కానీ చాలా బాగుంది. అంటే ఇది ఐడియా రావడమే చాలా గ్రేట్. మామూలు కార్డులు ఇస్తారు, 1 వీక్ 15 days ఎక్కడో ఉంచుతాం, పడేస్తాం. కానీ ఇదైతే చాలా బాగుంది. నేను మా మనవరాలు చూపించాను, చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అప్కమింగ్ ట్రెండ్ సెట్టర్ మేడం మీరు అసలు. ప్రభావతి గారు నిజంగా ఇది ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అండి. లేడీస్కి ఎప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి కదా, గెట్ గ్యాదరింగ్స్ ఇవన్నీ. వీళ్ళు చాలా లైక్ అనాథ శరణాలయాలకి వాటికి డొనేషన్స్ చేస్తూ వాళ్ళకి మంచి ఒక టీమ్ని ఫామ్ చేసుకొని దే ఆర్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్ అండి. ఇది మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనకున్నంతలో ఒక హెల్ప్ చేసి ఇలా క్రియేటివ్గా ఆలోచించుకొని నలుగురితో హ్యాపీగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. దీని ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. హాయ్ అండి, నీలిమ గారు. సో ఈ కార్డు రిసీవ్ చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి కార్డు ఇవ్వగానే ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడుకుంటారు, అంటే జరగబోయే పెళ్లి ఎలా చేస్తారు అని. కానీ ఇక్కడ డిఫరెంట్ గా కార్డు గురించి మాట్లాడుకునేలాగా చేశారు ప్రభావతి గారు. అంత క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, థాట్ఫుల్ గా నేను ఇప్పటివరకు ఏ కార్డు చూడలేదు. ఎన్నో వందల వేల ఇన్విటేషన్స్ చూసా గానీ ఇంత ఇన్నోవేటివ్ కార్డు నేను ఫస్ట్ టైం చూసాను. జనరల్ గా పెళ్లికి ఎన్నో పనులు ఉంటాయి, చాలా బిజీ ఉంటారు. కానీ పెళ్లి కార్డులో కూడా ఎఫర్ట్స్ పెట్టి ఇంత క్రియేటివ్ గా ఇవ్వాలన్న ఆవిడ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. మన కార్డ్స్ అన్ని డస్ట్బిన్ లో పాడేస్తాము, కానీ ఇది మన జాగ్రత్తగా ఇంటికి అందాన్ని తెచ్చింది ఈ కార్డు. మనం టేబుల్ మ్యాట్ లా యూజ్ చేసుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. అలా ఇంకా లైఫ్ లాంగ్ ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండేలా చేశారు. థ్యాంక్ యూ ప్రభావతి గారు. ఓకే, ప్రభావతి గారి ఇంకొక ఫ్రెండ్ అండి. హాయ్ అండి. సో మీ కార్డు ఇంకా బాగా వచ్చింది. ఎలా అండి? అంటే మీరు ర్యాండమ్గా ఇచ్చారా అందరికి? మా ఫ్రెండ్స్ మటుకు సెలెక్షన్ చేసుకొని ఇవ్వాలి కదా, మరి తప్పదు. మ్యాచింగ్ చూసుకోండి అని ప్రతి ఇంటీరియర్స్ చూసి మ్యాచింగ్ ఇచ్చారు. ఓకే, చూసి ఇచ్చారు. మా మనవరాలు చూసి ఇచ్చారు. సో అది కూడా ఓకే. ఇలాంటివి ఎన్ని మోడల్స్ చేపించారు మ్యామ్ మీరు? 25 మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం అన్నీ కూడా 1 by 1 చూద్దామండి. తను చేయించిన కొన్ని మోడల్స్ ఇక్కడ చూపిస్తున్నానండి. ఎంత క్రియేటివ్గా ఉన్నాయి చూడండి. సో అలా చేయించడమే కాకుండా ఎవరికి ఏది బాగుంటుంది అంటే అట్లీస్ట్ తన ఫ్రెండ్ సర్కిల్ క్లోజ్గా ఉండే వాళ్ళకందరికీ వాళ్ళ ఇంటీరియర్కి తగ్గట్టు అలాంటి కలర్స్ ఇచ్చారట. సో వాళ్ళు ఇంకా నీట్గా యూజ్ చేసుకోగలరు కదా. మనం ఉపయోగం లేని గిఫ్ట్ ఎంత కాస్ట్లీది ఇచ్చినా మనం ఎవరికొకరికి ఇచ్చేయడము అలా చేస్తుంటాము. సో ఇది ఇలాంటివి మనం రిటర్న్ గిఫ్ట్గా కూడా ప్లాన్ చేయొచ్చండి. మనం రొటీన్గా కాకుండా ఇది చూడండి, ఇలా నెంబర్ ఆఫ్ పీసెస్ చేయించారు. ఒక 25 డిజైన్స్ చేయించి ఒక్కొక్క దాంట్లో ఇలా క్వాంటిటీ చేయించుకున్నారు. యాక్చువల్లీ చాలా వరకు అన్నీ ఇచ్చేసారట. నేను లాస్ట్ మినిట్లో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట.
చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి, నిజంగా అండి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఐడియాలజీ. అందరికీ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. సో మల్టీపర్పస్ వాడచ్చు దీన్ని ఇంకా. ఓకే, సో దాని నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి క్రియేటివ్ ఇది కావాలి అనుకుంటే ఒకసారి తన సజెషన్స్ తీసుకోవాలి అనుకుంటే మేడంకి మీరు వాట్సాప్ చేయండి. వాళ్ళు కూడా పెళ్లి పనులతో బిజీగా ఉంటారు. సో వాళ్ళకి ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇస్తారు. మేడం ఇంకేదైనా చెప్తారా మన వ్యూవర్స్కి? అంటే మనలాగా లేడీస్ ఎక్కువ చూస్తుంటారు నా ఛానల్ అయితే. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన తరపు నుంచి? సో మీరు అంతకుముందు రిటర్న్ గిఫ్ట్లు అంటే ఏమి ఇచ్చేవాళ్ళు జనరల్గా? అంతకుముందు కూతుర్లు పెళ్ళిళ్ళకి కానీ మీ మనోళ్ళ వీటికి వాటికి? స్పెషల్గానే ఉంటాయండి. అవునా? నేను ఏది ఇచ్చినా ఇవ్వను, ఇచ్చింది ఒకటి ఇచ్చినా అది అందరు యూజ్ చేశారు. లాస్ట్ టైం మీరు ఇలా ప్రభావళి లాంటిది ఇచ్చారు కదా, లైక్ విగ్రహం పెట్టుకునే దానికి సిల్వర్ మీద. మకర తోరణం. ఓకే, మకర తోరణం. మనం ఇప్పుడు దాకా చూసింది వెడ్డింగ్ కార్డు, అందుకు చాలా క్రియేటివ్గా ఉంది కదా. తను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్, మన వెడ్డింగ్కి రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి కదా జనరల్గా, వెండి వస్తువు అంటే గంధపు గిన్నెలు అవన్నీ అందరి దగ్గర ఉంటాయని చెప్పి ఇట్లాంటి చిన్న విగ్రహాలు ఇప్పుడు అందరం పెట్టుకుంటున్నాం కదా. ఇలా ప్రభావళి అంటారు, వీటిని మకర తోరణం అంటారు. ఇలాంటివి తను గిఫ్ట్గా ఇవ్వబోతున్నారండి. సో ఎంత మంచి క్రియేటివ్ ఐడియా కదా. అండ్ అంటే ఎస్పెషలీ ఇలాంటి ఏజ్ వాళ్ళు ఊరికే కూర్చొని టీవీ సీరియల్స్ చూసి టైం వేస్ట్ చేసేయకుండా వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇలా క్రియేటివ్గా ఆలోచించుకుంటూ అండ్ సేవ కూడా చేస్తూ చాలా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. వి విష్ వి వుడ్ ఆల్సో బీ లైక్ దట్. కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి. అడిగి వచ్చి మీరు ఇలా తీసుకుంటారు. ఎస్, నాతో అంటే ఇక్కడ చూస్తున్న అందరితోటి షేర్ చేసినట్టే. అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది. ఎందుకంటే మనము 1000-2000 పెట్టినా ఆ కప్పు వస్తుంది, ప్లేట్ వస్తుంది, అది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇదేంటంటే ప్రతి ఇంట్లో విగ్రహం ఉంటుంది, విగ్రహానికి మనము మకర తోరణం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు వాడతారు. ఎంత చిన్న వస్తువు ఇచ్చినా యూజ్ అవుతే చాలు. మనకి పెద్ద వస్తువు చిన్న వస్తువు కాదు కావాల్సింది, యూజ్ అవ్వటం ఒక్కటి నాకు మెయిన్. ఇంకొక రూపాయి ఎక్కువ పోయినా వాడు వాడుకుంటే తృప్తి. 4 జాకెట్ పీసులు ఇచ్చే బదులు ఒకటి మంచిది ఇచ్చినా చాలు. మా మనవరాలు ఉయ్యాల్లో వేసిన రోజు నేను రిటర్న్ గిఫ్ట్గా ఇవి ఇచ్చా. అందరూ సోపులది సోప్ ఇది. సో బేబీ లాగా చేయించారు. ఓకే, ఉయ్యాలు వేసిన అబ్బా స్మెల్ చాలా బాగుంది. సో తన ఫ్రెండ్ దగ్గర ఉంటే ఇప్పుడే తెప్పించానండి. ఇట్లా క్రియేటివ్ కదా అందరికి చూద్దాం అనేసి. సో అందరూ ఇట్లా వాడుకోకుండా చక్కగా దాచిపెట్టుకున్నారు. పాపకి 7 నెలలైనా కూడా ఇంకా స్టిల్ ఇంత ముద్దుగా అంతే దాచుకున్నారండి. సో వెరీ క్రియేటివ్ థింగ్. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం, మీ హ్యాపీనెస్ని నా హ్యాపీనెస్ని వ్యూవర్స్తో షేర్ చేయడం. మా చిన్న ఐడియాని మీరు మా దగ్గరకు వచ్చి ఇలా వీడియో తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా ఇంత ఐడియా వస్తుందే అనేసి. ఇప్పుడు ఇది చూడు ఎంత బాగుంది, దీని మీద ఈ దేవుడిని పెట్టబట్టి అట్లాగా అందరూ కూడా పూజలప్పుడు షోపీస్ లాగా వాడుకోవాలి అని థాట్తో చేశారు. మీరు వచ్చినందుకు మీకు థ్యాంక్స్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఒక ఐడియా వస్తుంది. సో మేడం థాట్స్ మీకు ఎలా అనిపించాయని తప్పకుండా కామెంట్ చేయండి. అది చిన్న అప్రిషియేషన్ మన లేడీస్ దగ్గర నుంచి తనకి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఆల్. బాయ్.